ఇటుక పేర్చే పని కూడా చేయలేదు అధ్యక్ష. అభివృద్ధి వికేంద్రీకరణ మాట్లాడుతున్నారు అధ్యక్ష. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒకవైపు ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెనుకబడిన ప్రాంతాలు నిధులు రావడమే కాకుండా ప్రఖ్యాతమైన రైల్వే జోన్ కానీ, లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ, పెట్రోలియం యూనివర్సిటీ కానీ, మ్యారిటైమ్ యూనివర్సిటీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ టెక్నాలజీ కానీ ఆ ప్రాంతానికి వచ్చి ఉత్తరాంధ్రను కాపాడుకునే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఇటువైపు వస్తే ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే బిఎల్ కింద నైట్ విజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ యూనిట్ కానీ, లేకపోతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ, ఒంగోలు ప్రాంతానికి వెళ్తే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కానీ, లేదా చిత్తూరుకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం ట్రావెల్ మేనేజ్మెంట్ కానీ, కల్నరీ ఇన్స్టిట్యూట్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టూల్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే అనంతపూర్ ప్రాంతానికి సెంట్రల్ యూనివర్సిటీ కానీ అభివృద్ధికి నిజమైన నిర్వచనం చెప్తూ, అభివృద్ధి వికేంద్రీకరణకి నిజమైన నిర్వచనం చెప్తూ ఆనాడు 5 సంవత్సరాల పాటు పాలన సాగిస్తే దాని తర్వాత విధ్వంసం దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేసిన